ఇక అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. నాటు తుపాకీతో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో హనుమంతు, రమణకు తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి మండలం కాటిమాయకుంటలో ఘటన జరిగింది. ఇక గాయపడిన హనుమంతు, రమణను ఆసుపత్రికి తరలించారు. కట్టుకున్న పంచ బట్టలు అది చేసుకునేవాళ్ళు సార్, సిక్కింటికి వ్యాపారం చేసుకునేవాళ్ళు. టీ తాగినాడు, పోయినాడు, తెల్లారిపోయేటప్పుడు పోయినాడు. వ్యాపారం చేసుకొని వస్తాను, నువ్వు భద్రంగా ఉండేను. ఎవరు వచ్చి కాల్ చేసినారు సార్. ఏం చేసేది సార్, మాకు ఏమీ లేదు సార్. గలాట్లే, రంపులే ఏమీ లేదు సార్. మేము దిక్కులేను సార్. ఆడ పూట ఆడకు తిని బియ్యం పెట్టించుకొని తినేవాళ్ళు సార్. మేము తిరిగారు చిన్న పాపడా పెండ్లి కాల సార్. ఏం చేశారు సార్, నేను ఏ వల్ల బతకల్లా సార్. నేను ఈరోజు అనగా 22/12/2024 తేదీ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో రాయచోటి అర్బన్ ప్లేస్ లిమిట్స్ లో గల కాటమాయకుంట విలేజ్ దగ్గర కాల్పులు జరిగినాయి. ఒక 2 వ్యక్తులు గాయపడినారని చెప్పి సమాచారం మీద ఇమీడియట్ గా టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు, మేమంతా సీన్ ఆఫెన్స్ కావడం జరిగింది. ఇక్కడ రమణ 30 సంవత్సరాలు అనే వ్యక్తి మరియు అతని కజిన్ అయినటువంటి హనుమంతు అని చెప్పి అతనికి ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరికి గురుదైన వ్యక్తులు కాల్పులు జరిపారు. వీళ్ళ మీద వీళ్ళు ఊర్ల మీదకి వీళ్ళు ఎంటికల వ్యాపారం చేస్తారు. దాని విషయంలో పోయినప్పుడు తెల్లవారుజామున జరిగింది ఈ సంఘటన అని చెప్పి వాళ్ళని హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా వాళ్ళకి ఒకరి పరిస్థితి హనుమంతు అతని వ్యక్తి యొక్క పరిస్థితి విషయంగా ఉండడం వల్ల అతన్ని కడప రిమ్స్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇక్కడ విచారణ చేయడం జరుగుతుంది. దీంట్లో సాక్షులను విచారించి సబ్సిక్వెంట్ గా ఏం జరిగింది, ఈ సంఘటన యొక్క దానికి కారణాలు ఏమనేది దర్యాప్తులు తేలుతోంది. తర్వాత దీంట్లో ఇంకొక ఇంజూర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రమణ అనే వ్యక్తి, అతన్ని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం అతన్ని కూడా కడప రిమ్స్ హాస్పిటల్కి పంపడం జరిగింది. దీంట్లో దర్యాప్తు జరుగుతుంది.